మీ మీద ఒక అపవాదం ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ రాజకీయ పార్టీలో వెళ్తే ఆ రాజకీయ పార్టీలో వర్గాన్ని తయారు చేసుకుంటాడు. ఆ వర్గం ద్వారా ఆ పార్టీలో ఉన్నటువంటి లీడర్లతో డిఫరెన్సెస్ పెట్టుకుంటాడు. అందులో భాగంగా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా తన సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది తెలుసుకున్న కేసీఆర్ మిమ్మల్ని బయటికి పంపించారు అని. ఒక 15-20 రోజుల కిందట మీరు కూడా మీడియా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి అక్కడ టూరిజం గెస్ట్ హౌస్లో మీడియా పెట్టి నేను బీజేపీకి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటాను, నా మీద అనవసరమైనటువంటి ప్రచారం చేస్తున్నారు అంటారు. అంటే మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వర్గం ఉందని గుర్తించిన తర్వాత ఈ రకమైనటువంటి ప్రచారం ఉందా? దీనిపైన మీరు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇందాక అన్న అడిగిన క్వశ్చను మీరు అడిగిన క్వశ్చను రెండు రిలేటెడే. ఆ రోజు టూరిజం ప్లాజాలో మీడియా మిత్రుల్ని పిలిచి చిన్న ఆతిథ్యం ఇచ్చినప్పుడు పండ్లున్న చెట్టుకు రాళ్ళు తగులుతాయని, ఇంకొక మిత్రుడు మీరు బీజేపీలో పోతున్న క్వశ్చన్ నాది కాదు ఆన్సరు, అట్నుంచి క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇచ్చాను. వర్గం ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే, ఒకటి నిజం, నేను ఈ రాజకీయాల్లోకి వచ్చింది ఏదో డబ్బు సంపాదించాలనో ఏదనో కాదు. ప్రజల ప్రేమ అభిమానాలు ఆత్మీయతలు నేను పోయిన ఒక 10-15 సంవత్సరాల తర్వాత కూడా ఫలాని మనిషి టైంలో మంచి జరిగిందిరా అనేది వాళ్ళ గుండెల్లో ఉండాలి అనే తాపత్రయంతో నేను ఫ్యాషన్గా నిజాయితీగా చిత్తశుద్ధితో రాజకీయాలు చేయాలని వచ్చిన. దీంట్లో భాగంగా అది గ్రూపులు అనుకుంటారా, లేకుంటే గ్రూపుల్ని ప్రోత్సహిస్తున్నాను అనుకుంటారా, లేకుంటే ఎదట మనిషి ఏమనుకుంటాడో అనుకున్న దానికంటే కూడా ఎక్కడన్నా ఇబ్బంది కలిగి కష్టమున్న కార్యకర్తని పోయి భరోసా అయితే డెఫినెట్గా అప్పుడు కాదు ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా పోయి ఇస్తా. యువతల ఈ పార్టీలో ఇంకొక వ్యక్తి మన పార్టీలో ఉన్నోడిని ఇబ్బంది పెట్టి మన పార్టీ వాడిని నష్టపెడుతుంటే డెఫినెట్గా పోయి నేనైతే అక్కడ నిలబడ్డప్పుడు అక్కడ మనన్న నాయకుడు నా గ్రూప్ మనిషిని వచ్చి ఇక్కడ ఇబ్బంది పెడుతున్నాడు అని అతను అనుకుంటే ఆ ఇంగితగా వదిలేస్తా. కానీ పార్టీని నమ్ముకున్న వ్యక్తిని నేను డెఫినెట్గా కాపాడే దాంట్లో ముందుంటా. అది అతను ఏమని అనుకోని.